మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మందలించారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన కవితను నిన్న న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు హాల్లోకి వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో కొత్తగా ఏమీ లేదు, 2 సంవత్సరాల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారు. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్లు మాట్లాడే మాటలనే మళ్లీ లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారు అని కవిత వ్యాఖ్యానించారు. దీంతో కవిత వ్యవహార శైలిపై న్యాయమూర్తి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్టేట్మెంట్లు కోర్టులో ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో విచారణ సమయంలో చెప్పమనండి, అంతే తప్ప కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడితే ఎలా? కోర్టు ఆవరణలో ఇలా మాట్లాడడం సరికాదు. ఒకవేళ మీడియాతో మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడమని చెప్పండి అని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుకు న్యాయమూర్తి సూచించారు. కవితను నిన్న ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరుపరచగా ఆమెకు న్యాయమూర్తి ఈ నెల 23 వరకు 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కవిత 3 రోజుల కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన సీబీఐ ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కోరింది. అయితే ఢిల్లీ మద్యం కేసులో కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ గతంలోనే కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో సైతం ఆమెకు న్యాయమూర్తి 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ నెల 23న మళ్లీ న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలి అని ఆదేశించారు. ఇక కవిత 3 రోజుల సీబీఐ విచారణకు సంబంధించి 11 పేజీల రిపోర్టులకు దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది. సీబీఐ తరపున న్యాయవాది పంకజ్ కుమార్ వాదనలు వినిపిస్తూ మద్యం కేసుకు సంబంధించిన ఆధారాలు సహా నిందితుల వాంగ్మూలాలు ముందు పెట్టి మరీ కవితను ప్రశ్నించామని తెలిపారు. కానీ విచారణకు ఆమె సహకరించలేదని, సరైన సమాధానాలు చెప్పలేదని న్యాయస్థానానికి వెల్లడించారు. నిందితుడు గోరంట్ల బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో లభించిన వాట్సాప్ సంభాషణలు, సాక్షులు, అప్రూవర్ల స్టేట్మెంట్ల ఆధారంగా కవితను ప్రశ్నించాం. మహబూబ్ నగర్ లో భూమి కుంభకోణం పేరుతో డబ్బు మళ్లింపు, ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ఇతని నిందితుల ద్వారా 100 కోట్లు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి వసూలు చేయడంలో కవిత పాత్రపై ప్రశ్నించాం. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కూడా విచారించాం. అలాగే మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ తో సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి ప్రశ్నించాం. కానీ నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుతో పట్టించేలా సమాధానాలు చెప్పారు. కవిత ప్రముఖ రాజకీయ నాయకురాలు, సమాజాన్ని ప్రభావితం చేసే మహిళ. ఆమె బయటికి వెళితే సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసు కీలక దశలో ఉంది. ఇప్పుడు కవిత బయటకు వెళితే కేసుపై ప్రభావం పడుతుంది. మరికొంతమందిని విచారించాల్సి ఉంది. మరిన్ని కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను పరిశీలించాల్సి ఉంది. అందుకే కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించండి అని న్యాయస్థానాన్ని పంకజ్ కుమార్ కోరారు. ఇదిలా ఉండగా ఈడీ కేసుకు సంబంధించి కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు సీబీఐ అరెస్టుకు సంబంధించి కవిత మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 22న విచారణ చేపడతామని పేర్కొంది. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిన్న రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత అందుకు తన అనారోగ్య సమస్యలను ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను జతచేశారు. ఈ కేసులో సహా నిందితులకు బెయిల్ ఇచ్చారని, అలాగే తనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు 664 పేజీలతో కూడిన బెయిల్ పిటిషన్ వేశారు. 20 ఏళ్ల క్రితం చేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది. అది ప్రస్తుతం నన్నెంతో బాధిస్తోంది.
కవిత పిటిషన్లో పేర్కొన్నారు. 2013లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. 2020లో గర్భసంచి సంబంధిత వ్యాధితో బాధపడ్డాను అని తెలియజేశారు. ఇక 2023లో అల్సర్ మొదలైంది. ఆ సమస్య నన్నెంతో బాధిస్తోంది అని అన్నారు. బీపీతో బాధపడుతున్నాను అని మార్చి 16న ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు రాత్రి 12:15 బీపీ చెక్ చేయగా 186/103గా నమోదైంది. దీంతో అదే రోజు రాత్రి 3:35 వైద్యులు చికిత్స అందించారు అని తెలియజేశారు.